ఎగ్ పులుసు తయారు చేసే విధానం. గుడ్లు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ఇంకా వంకాయ. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉడకపెట్టిన ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి వేగనివ్వండి. కొంచెం కలపండి. వేగిన తర్వాత ఒకటొకటిగా తీసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకోండి. దాన్ని బాగా కలపండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలపండి. కలిపిన తర్వాత టమాటాలు వేసుకోండి. ఒక 3 నిమిషాలకి మగ్గనివ్వండి. మూత తీసుకొని మళ్ళా కలపండి. మీ రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోండి. దాని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడేంత కారం కూడా వేసుకోండి. కలపండి. తర్వాత కట్ చేసుకున్న వంకాయలు వేయండి. మూత పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలపండి. ఒక 2 నిమిషాలకి మూత పెట్టండి. మూత తీసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత చింతపండు రసం వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఒక 3 నిమిషాలకి మూత వేసుకోండి. మూత తీసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా దాంట్లో వేయండి. వేసి ఒక 2 నిమిషాలకి మూత పెట్టండి. తర్వాత మళ్ళీ బాగా కలపండి. ఒక 2 నిమిషాల తర్వాత కరివేపాకు వేసి మూత పెట్టండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ బాగా కలపండి. దగ్గరగా అవ్వనివ్వండి. అంతే, రెడీ.